ఎక్కడి నుంచి అండి? మంగళగిరి నేటివ్. మీకు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అవగాహన ఉందండి. అడ్వకేట్ అంటున్నారు కదా? ఉందండి. లిక్కర్ స్కామ్ కూడా అది పెద్ద స్కాండల్. అది ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఈ మధ్యన మొత్తం డాక్యుమెంట్స్ కూడా అన్ని బయటపడుతున్నాయి. అది ఒకళ్ళు కాదు, ఇప్పుడు కసిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కసిరెడ్డి దగ్గర నుంచి విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే డిస్టరీస్ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వే బిల్లు అట్లాంటివి కూడా డూప్లికేట్ పెట్టి దారుణమైనటువంటి కరప్షన్ కి పాల్పడ్డారు అప్పటి గవర్నమెంట్. ఇంతకు మనం చూసుకుంటే కనుక 18 నుంచి 19 కాలంలో ఎవరికైతే డిస్టిలరీస్ కి లైసెన్స్లు ఇచ్చారో వాళ్ళని బెదిరించి సబ్ లీజ్ కి తీసుకున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయడము, మధ్య నాణ్యత అనేది పాటించకపోవడం, ఇలాంటి మొత్తం చాలా ఆరోపణలు ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? చీప్ లిక్కర్ అండి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిందంతా కూడా చీప్ లిక్కర్. బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం కూడా బ్యాన్ చేశారు. దానికి కారణం ఏంటంటే బ్రాండెడ్ లిక్కర్ సప్లై చేసే వాళ్ళు ఎవరు కమిషన్లు ఇవ్వరండి. వాళ్ళు మార్జిన్ ఇస్తారు కానీ కమిషన్ ఎవరు. అందువల్ల ఏంటంటే సొంతంగా నంద్యాల, కర్నూలు ఏరియాలో డిస్టరీస్ వాళ్ళని బెదిరించి అవి ఆక్యుపై చేసి వీళ్ళు సొంతంగా తయారు చేసి వీళ్ళు షాపుల్లో పెట్టి సొంతంగా అమ్మించారన్న. అప్పుడు డిజిటల్ గా కూడా బాగా ప్రాచుర్యం ఉన్నప్పటికీ కూడా క్యాష్ పేమెంట్, ఓన్లీ క్యాష్ పేమెంట్ తీసుకొని దాంట్లో విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారనేది జగద్విఖ్యాతం. అది అదండి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్నా కానీ లిక్విడ్ క్యాషే ప్రిఫర్ చేశారని చెప్పి. అంటే గతంలో కూడా లిక్విడ్ క్యాషే ప్రిఫర్ చేశారు కదా, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందని చెప్పి ఎందుకు అనుకోవాలి? లిక్విడ్ క్యాష్ అంటే అట్లా కాదండి. లిక్విడ్ క్యాష్ చేయొచ్చు, కానీ వీళ్ళు చేసింది ఏంటంటే సప్లై చేసిందంతా చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ అనేది అంటే వీళ్ళు తయారు చేశారు సొంతంగా. అది ఎవరో సప్లై చేసింది కాదు. నంద్యాల డిస్టిలరీ నుంచి మొత్తం స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసి డిజిటల్ పేమెంట్ అయితే అకౌంటబుల్ అవుద్ది. ఏ రోజుకి ఆ రోజు లెక్కలు వస్తాయి, యూపీఐ లెక్కలు. అందుకని చెప్పేసి వాళ్ళు క్యాష్ పేమెంట్ చేశారు. ఎక్కడా కూడా మీరు ఫోన్ పే గానీ ఏమి అలౌ చేయలేదు అప్పట్లో. అందువల్ల అది స్కామ్ అయింది. సరే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనకి వస్తున్నటువంటి ఎవిడెన్స్లు కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, మొత్తం కూడా బలంగా చెప్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పొద్దున అప్రూవర్స్ గా మారేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, రోజుకి ఎన్ని కోట్లు వస్తుంది, నెల నెల ఎన్ని కోట్లు ఎవరి ద్వారా ఎట్లా వెళ్ళింది అనేది మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తుంది. మీకు వారం 10 రోజుల్లో ఆ వివరాలు కూడా అన్ని వస్తాయి. ఎటువంటి లెక్క ప్రకారం ఎంత జరిగిందంటారు స్కామ్? 3,800 కోట్లు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 3,800 కోట్లు కావాలని వీళ్ళ జేబుల్లో పోయిన డబ్బులు అవి. మిగతా వాళ్ళే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కు పోయిన మాత్రం 3,800 కోట్లు పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు రూమర్. అది అప్లై చేసిన చార్జెస్ మొత్తం కూడా ప్రూవ్ చేస్తే శిక్షాకాలం ఎంత ఉండొచ్చు అంటారు? ఏ సెక్షన్స్ మీద ఉండిద్ది అంటారు? శిక్షాకాలం అనేది వాళ్ళు పెట్టే సెక్షన్ లో పెట్టి ఉంటదండి. కేసు పెట్టిన తర్వాత కానీ, ఎందుకంటే ఆయన జగన్ ఇంత మటుకు ముద్దాయిగా పెట్టలేదు. ముద్దాయిగా పెడితే అప్పుడు ఆయన చేసిన నేరం ఏంటి, ఈ 120B ఇవన్నీ అప్లై అవుద్ది ఆయనకి. ఎందుకంటే ఇవన్నీ కుట్రపూరితంగా ఫ్రీ ప్లాన్ గా చేసినటువంటి స్కామ్ ఇది. అందువల్ల అందరు వస్తారు. దాన్ని బట్టి ఆ సెక్షన్ లో బట్టి శిక్ష ఉంటుందండి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అరెస్ట్ చేయాలండి, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఆల్రెడీ. ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు, మేము ఈ లిక్కర్ ద్వారా మేము ఇంత సంపాదించాము, ఇంత అమౌంట్ వాళ్ళకి పోయింది, మాకెంత ఇచ్చారు, వాళ్ళకెంత అని చెప్పేసి క్లియర్ ఎవిడెన్స్ ఉందండి. దాన్ని బట్టి జగన్ అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక పక్కనేమో ఇక్కడ ఈ రాజకీయం మొత్తం కూడా వేడెక్కింది ఈ లిక్కర్ స్కామ్ పక్క, మరో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజులకు ఒకసారి సమావేశాలు పెడుతూ జగన్ 2.1 అని చెప్పి అంటున్నారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఈసారి వస్తే వేరేలా ఉండేది, సినిమా మామూలుగా ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? రానియండి, మంచిదే. ఎందుకంటే ఆయన ప్రజలు అనుకున్నారు 11 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన ఎందుకు వస్తున్నాడో రానిండి. వస్తే పబ్లిక్ లోకి వస్తే తెలుసుద్ది. ప్రజా సమస్యల మీద పోరాడండి. కూటమి వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు పెడితే దాని మీద ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఉన్న రైట్ అది. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని అసెంబ్లీ ఎగ్గొట్టి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ప్రజల మీద అలిగి నువ్వు బెంగళూరులో ఉంటే కుదరదు కదా. ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యల మీద పోరాడు. అది ప్రతిపక్ష హోదా కంటే కూడా ఎక్కువ వద్దు ఆయనకి. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండి పరిపాలిస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ తాడేపల్లిలో ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని కూడా బెంగళూరుకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటారు? డబ్బు మొత్తం అక్కడే డంప్ చేస్తున్నాడు. బెంగళూరు యలహంకలో ఉన్నటువంటి ఆయన ప్యాలెస్ లోనే, అది 32 ఎకరాల ప్యాలెస్. అది ఆ 32 ఎకరాల్లోనే ఈ అక్రమ సంపాదన మొత్తం అక్కడే దాచిపెట్టాడు ఆయన.
దాచిపెట్టి అక్కడి నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. మీరు ఏమైనా చూసిన సందర్భాలు ఉన్నాయండి? అంటే మద్యంకి బాగా అడిక్ట్ అయిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా గత ప్రభుత్వంలో మీరు చూసిన? అంటే నాణ్యత లేని మద్యాన్ని తాగి చాలా మంది చనిపోయారండి. ఒక్క జంగారెడ్డి గొడవలోనే 32 మంది చనిపోయారు. 42 మంది 32 మంది చనిపోయారు అప్పుడు. అట్లా 2-3 ప్రాంతాల రాయలసీమలో చనిపోయారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది కల్తీ సారా అని చెప్పి అంటున్నారు కొంతమంది. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కల్తీ సారాకి దీనికి సంబంధం లేదని చెప్పి అంటున్నారు వాళ్ళు. చీప్ లిక్కర్ అంటేనే నథింగ్ బట్ కల్తీ సారా అండి. చీప్ లిక్కర్ అంటే దాంట్లో బ్రాండెడ్ ఐటమ్ కాకుండా చీప్ లిక్కర్లో కలిపేదే సారా. అందువల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నాడుల మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఈ డబ్బులు లేని వాళ్ళు లేబర్ రోజు పని చేసుకొని ఆ పని మర్చిపోవటానికి చీప్ లిక్కర్ కొనుక్కుంటున్నారు. చీప్ లిక్కర్ అనేది పూర్తిగా నాటు సారా అండి. ఇప్పుడు ఎలా ఉందండి మద్య నాణ్యత ఎలా ఉంది ఇప్పుడైతే? ఇప్పుడు బాగానే ఉందండి. సో గత ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన ఈ 11 నెలల కాలంలో ఎలా ఉంది? వన్ వర్డ్ లో బాగానే చేస్తున్నారంటే ఇంకా చేయాలి, చేస్తారు కూడా, చేయాలి.